ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనుంది. అంబేద్కర్ విగ్రహం పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో కాసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీత దర్శకులతో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించారు. 3 రోజుల ముగింపు వేడుకలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క. గత 26 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ముగింపు వేడుకల్ని మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా ఈ వేడుకలకి అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతిరోజు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలకి ప్లాన్ చేసింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్నటువంటి హెచ్ఎండిఏ గ్రౌండ్లో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ కూడా చేస్తుంది. ప్రస్తుతం మనం హెచ్ఎండిఏ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లను మనం ఏదైనా ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగా సినీ సంగీత ప్రముఖులు, సినీ గాయకుల చేత మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు సినీ సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాసు మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటుగా వివిధ కళా ప్రదర్శనలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు, రేపు 3 రోజుల పాటు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమాలని విజయవంతం చేయడం కోసము ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. సో తరలి వచ్చేటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇక్కడ చేశారు. మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు, హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఇక దాంతో పాటుగా హుస్సేన్ సాగర్ చుట్టూ, అదేవిధంగా ఇక్కడ హెచ్ఎండిఏ గ్రౌండ్లో కూడా వేదికకి, ప్రధాన వేదికకి కుడివైపు, ఎడమవైపు పెద్ద ఎత్తున స్టాల్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 150 స్టాల్స్ని హుస్సేన్ సాగర్ చుట్టూ, అదేవిధంగా ఈ ప్రాంగణానికి లెఫ్ట్ రైట్ సైడ్లో మొత్తంగా 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ స్టాళ్లలో కల్చరల్ స్టాల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. హైదరాబాదు ప్రధానమైనటువంటి వంటకాలు, అదేవిధంగా పేరొందినటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. అందులో భాగంగా ఇటు నీలోఫర్ కేఫ్ లాంటిది, కేఫ్, అదేవిధంగా పిస్తా హౌజు, బావర్చి బిర్యానీ వంటి అన్ని రకాల హైదరాబాదు వంటకాలకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రముఖ కెఫే, హోటల్స్ అన్నింటికి సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ వంటకాలు, అటు ఆంధ్ర వంటకాలు, ఇటు తెలంగాణ వంటకాలు, అదేవిధంగా మొగలాయి వంటకాలు అన్నింటినీ రుచి చూపించే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు రుచి చూసే విధంగా అన్ని రకాలైనటువంటి స్టాల్స్ని, దాదాపుగా 150 స్టాళ్లని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు అందులో భాగంగా ఇటు మ్యూజికల్ నైట్, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ఏర్పాటు, అదేవిధంగా రేపు కూడా సంగీత దర్శకులు, సినీ గాయకులు, ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్ చేత మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఈ స్టాల్స్ ఉంటాయి. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఇక చివరి రోజు సోమవారము డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సో ఆ రోజు ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత కూడా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సినీ సంగీత దర్శకులు తమన్ చేత ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమం డిసెంబర్ 9 సోమవారం రోజు ఉంటుంది. దాంతోపాటుగా పెద్ద ఎత్తున క్రాకర్ షో ఉంటుంది, డ్రోన్ షో ఉంటుంది. దాంతోపాటుగా ఈ వేడుకల్లో భాగంగా రేపు ఎయిర్ షో కూడా ఉంది. విమానాల ప్రదర్శన, గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేసేటువంటి ప్రదర్శన కూడా ఉంది. సో మొత్తంగా కనీవిని ఎరగని రీతిలో గతంలో ఎప్పుడూ చేయనంత ఘనంగా ఈ ప్రజాపాలన ముగింపు వేడుకల్ని చేయడం కోసము రేవంత్ రెడ్డి సర్కారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించింది, ఎలక్ట్రిక్ లైట్లతో హైదరాబాద్ నగరాన్ని అంతా కూడా ముస్తాబు చేసింది. సో మొత్తంగా ఈ 3 రోజుల పాటు
ఇప్పటికే 26 రోజుల నుంచి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఈ 3 రోజుల పాటు మరింత ఘనంగా నిర్వహించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలకి, కల్చరల్ యాక్టివిటీస్కి, అదేవిధంగా ఇతర షోలకి, క్రాకర్ షో, డ్రోన్ షోల వంటి ఇతర కార్యక్రమాలకు కూడా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. సో ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఈ కల్చరల్ యాక్టివిటీస్ ప్రారంభమవుతాయి. డిసెంబర్ 9వ తేదీన రాత్రి 9 గంటలతో ఈ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ముగియబోతా ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ పర్యవేక్షిస్తుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు దగ్గరుండి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో నరసింహరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హెచ్ఎండిఏ గ్రౌండ్.